ప్రభువునందు ప్రేమన విశ్వాసులు బిడ్డలందరికీ నా వందనాలు. ఈరోజు నేను బలమ గీతంలో ఉన్న మరి 5వ అధ్యాయము 14లో అక్కడ చక్కని మాట రాశాడు. ఎంతో సుందరుడమ్మతాను నేనంతో మరిచిపోయాను, ఎంతో సుందరుడమ్మతాను అతని కరములు రత్నభూషితములే, అతని కాయము నిలరక్తము, అతని కరములు రత్నభూషితములే, అతని కాయము రత్నభూషితములే, అతి శుద్రబాబు బంత పదికోను కలిపి అతడెంతో సుందరుడు, అతి ప్రేమ పాత్రుడు, ఎంతో సుందరుడమ్మక. పరిశుద్ధుడా మహోన్నతుడా, అయ్యా ఎప్పుడూ తెచ్చిపోయి నన్ను మళ్ళీ ఒక్కసారి బిడ్డలతో కలిసి మాట చల్లేకపోయినా రాజైన సులోమాను రహస్యంలో భాగంలో ఒక భాగం మాట్లాడుతుండగా మీరు సహాయం చేయండి అయ్యా, మాట్లాడుండయ్యా, సహాయం చేయండి. మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను. రాము తండ్రి, దయచేసి రాజైన సులోమాను రాసిన భగవద్గీత గ్రంథము ఒక మాట మాట్లాడుకున్నాం. అక్కడ భగవద్గీత గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదవాలి. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె గోళముతో ఉన్నాను. మళ్ళీ ఎవరని చెప్పు. ఒకటి అతని కరములు, 2 అతని కాయము, ఒకటే కరములు, మొదలు అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపునిగా కనబడుచున్నది. అక్కడ ఒక్కటే కరము, 2 రత్నం, 3 గోళాకారముగా ఉందన్నమాట. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 4 భాగాలు చేర్చుకోవాలి. ఒక్కటే అతని కాళ్ళు అన్నాడు, 2 చేతులు, 3 రత్నం, 4 గోళ్ళు. దేని గురించి మనం మాట్లాడుకోవాలి? దయచేసి ముందు చేతుల గురించి మాట్లాడదాం. చేతులు మాట్లాడుకుందాం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనం. సముద్రము
ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆ. ఆయన మన దేవుడు. సో ఆయన హస్తము మన గుండ భూమి నిర్మించాడు, చేసిన హస్తం. 2వ కీర్తన గ్రంథము 146 అధ్యాయము 6వ వచనం చదువు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోన ఆయన చేతులతో నిర్మించి, ఆయన చేతులు విన్నారా? ఆయన చేతులు. మార్కు సువార్త 10వ అధ్యాయము 16 వచనం వచ్చేసరికి చిన్న పిల్లలు తీసుకొచ్చారు ఆ దగ్గరికి. అది ఎత్తుకొని మెబ్బుకు పెట్టుకుని చేతు, అది చేతు. యెషయా గ్రంథము 46:4. నీకు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. హల్లెలూయా. ఆ చేతులంట ముదిమి వచ్చే వరకు ముద్దు పెట్టుకునే చేతులు. అంశం జాగ్రత్తగా నీ కలములు గోళ్ళ ఆకారంగా ఉంది అని రాశాడు ఇక్కడ. గోళం అంటే గుండ్రంగా ఉంటుంది. అంటే ఆ చేతులు కుట్టిగా ఉన్నాయా? ఆ చేతులలో వంకరగా ఉన్నాయా? ఆ ఎందుకు దాని గురించి అట్లా వర్ణించాడు? నీ చేతులే ఏమంటాడుగా వంకరగా ఉండే రాశాడు ఇక్కడ. ఆ చేతులు గుండ్రంగా ఉన్నాయా? లేదు. అక్కడ ఎందుకు రాశాడంటే లోకాసు వార్త 15వ అధ్యాయము 19వ వచనం వచ్చేసరికి తప్పిపోయిన కొడుకు వస్తున్నాడు. తండ్రి చూశాడు, పరిగెత్తుకుండా పోయి ఆ కొడుకుని వాటికేసుకున్నాడు. ఒకప్పుడు చేతులు మామూలుగా ఉండే, ఎప్పుడైతే కొడుకు వచ్చాడో పరిగెత్తకుండా వచ్చి నీ కలములు గోడ ఆకారం అంటే వాటేసుకున్నాడు. కాబట్టి అప్పుడు సొలొమోను రాజు అది రాజ్యానికి వచ్చిందమ్మా. ఒక్కటి చేతులు మాట్లాడుకున్నాం. రెండోదిగా మరి రత్నం గురించి మాట్లాడుకున్నాం. రత్నం ఇంగ్లాండ్ దేశంలో ఒక పాత్ర నేను చుట్టూ ఉన్నాను. అక్కడ ఇద్దరు మహారాజు ఉంట. అక్కడ కోహినూరు ఉద్యోగం ఉన్నది. అక్కడ సంవత్సరానికి ఒకసారి అలాంటి అందిస్తుంటే ఆ కిరీటం తీసుకొచ్చి ఆయన మీద పెడతారంట. అది కోట్ల కొలది ఖరీదంట. దానికి ఉన్న లక్షణం చూపించి ఒక గంట కూర్చోబెట్టుకొని మళ్ళా తీసుకెళ్ళిపోతామంట. బిడలారా, దాన్ని ఇక్కడ పోషాడు. ఎక్కడ? మరి యేసయ్య గ్రంథము 27వ అధ్యాయము 16-17.
నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియానులు నీతో వార్తక వ్యాపారం చేయుదురు. వారు పచ్చరాలను ఊదరంగు నూళ్లతో కుట్టబడిన చీరలను, అవి సేనారు బట్టలను, పగడములను, రత్నములను. అందుకని తార్చీసు అంటే తార్చీసులో రత్నాలు దొరుకుతాయి అంట. బాధ్యత అంశాలు తార్చీసులో నీ కలములు తార్చీసు రత్నం అన్నాడు. తార్చీకే పక్కలో ఏం దొరికిందన్నా అక్కడ రత్నాలు దొరుకుతాయి అంట. భాగ్యనాడు పలమజీరు రత్నానికి ఉన్న లక్షణం లేక వస్త్రానికి ఉన్న లక్షణం అన్ని చెప్పి మనం ఆలోచిస్తే అక్కడ ఎక్కడ సరే ఏముందంటే చీకటి ఇంట్లో పెడితే కాలుకుండా లక్షణమట. మరి ఇల్లంతా ఎలుగొచ్చిందంట. దాన్ని పోల్చాడు, దాన్ని ఇక్కడ పోల్చాడు. ఆ రత్నాల గురించి ఏసాయి సఖ్యం పోల్చాడు. అసలు రత్నమే సంగము, రత్నమే చెప్పుతున్న దేవుడు సంగము. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆ యొక్క రత్నాన్ని సంఘానికి పోలి మీరు లోకానికి ఎలుగై ఉన్నారు. మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువమ్మా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, లోకానికి ఎలుగై ఉన్నా. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు ఎలుగై ఉన్నా. హల్లెలూయా. ఇంక చెబుతా ఏముంది. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి వాక్యం కాదు, చెప్పండి, జీవవాక్యము చేత పట్టుకున్నాడు. జీవన వాక్యం అంటే బైబిల్ గ్రంథమే జీవవాక్యం. ఆ వాక్యము చేత పట్టుకొని జనముందు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారంట. ఇందాక ఆ యొక్క దానికి లంచే వెళ్ళి సేకరణ పెడితే ఉద్యోగం ఎలాగే ఎడిచిందో దేవుని బిడ్డలకు కూడా అంత ఎరువుగా ఉండాలి. అందుకని పలభగీత గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వచనం చదువమ్మా. సంధ్యారాగము చూపెట్టు. చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛముగా కలము గలదై, పుహిత సైన్య సమాభీకర రూపిణి మగు ఈమె ఎవరు అని ఇక్కడ రాయబడి ఉంది.
ఎవరేమి ఎవరేమి సంజారాగము చూపట్టు చంద్రబిందము కలని ఊగ చంద్రముండ అందము కలని సూర్యుల సోచ కలలు కలని ఊకిత సైల సమా బీకులను ఎవరిని 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 వేళలో అటిక సుందరి తెజాబడ్డమటవై ఎరుసలేమట్ట సంబరము కలగై ఇచ్చిన దానమ ఫలములు కలగలు ఇచ్చిన దానమ ఫలములు కలగలు కలని ఎవరిని అదే సంగం ఆమె మనమే అందుకని ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. ఇంకో మాట జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు నీతిమంతులు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎక్కడ నేను వరసను చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళంతా అతను తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎక్కడ అక్కడ జక్కరియా గ్రంథంలో కూడా మాట చెప్పారు. జక్కరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. నా జనులు యెహోవా దేశములో ఎలా బిడ్డరా నా జనులు నా దేశంలో కిరీట మందలి అతన్ని కెలములు రత్న భూషితమై ఉండున్నాను. వాళ్ళెవరు మనమే అంటున్నారు. అక్కడ పట్టణ గ్రంథము 12వ వచనం వచ్చేసరికి ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద కూర్చోదమ్మా. భూలోకంలో ఉన్న కతిది భూలోకంలో ఉండగా అది కిరీటం మందు రత్నాలు వలె ఉంటారంట. కిరీటంలో ఆయన తలనేగా కిరీటంలో ఉంటామంట. అక్కడికి వెళ్ళాక నా జనులు నా దేశంలో నా కిరీట మందు రత్నం వలె ఉంటారంట. దేవస్తోత్రము సామెతల గ్రంథము 31:10 చదువు. గుణవంతి అయిన భార్య చదువు. గుణవంతువైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే
అమూల్యమైనది. వివరాలు ఎవరి ఎవరో మనమే. ఆ గుణవంతుని భార్య ఆ కిరీటంలో లోకాలు మనమే బిడ్డల్లో తయారాకం చూపట్టసు చంద్రబిందబట బాబు కళ్ళనై సూర్యుని కళ్ళలు కళ్ళనై ఊకిన శైలతమ బీకని రూపిలై ఎవరింది ఎవరింది ఒకటి చేతుల గురించి మాట్లాడుకున్నాం. రెండు ఆ యొక్క రత్నాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా అక్కడ ఏమి దొరికింది? ఆ దేశంలో ఏమి దొరికింది? యేస్కేల గ్రంథము 87వ అధ్యాయము. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నదని తార్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు బాగా వర్త ఏనండి. ఒకటి అని చేతుల గురించి మాట్లాడుకున్నాం. చెప్పండి. ఆయన చేతులు నీకు మృదు వచ్చువులకి ఎత్తుకుని చేతులు తప్పిపోయినప్పుడు వచ్చినప్పుడు ఆయన చేతులు వాడాకుంటే ఆ కొడుకును వాడేసుకున్నప్పుడు ఆ చేతు గుండ్రగా వచ్చింది. ఓకే. రెండు ఆయన కరబులు రత్న గోళంగా ఉన్నాడు. దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ రత్నాలు చెబుతున్న నేను నువ్వే. ఎందుకంటే రెండవ రాకడ ఎత్తబడినప్పుడు నేనన్నాడు, నా జనులు నా దేశంలో నా కిరీట మందని రత్నాల వలె ఉంటాడు. ఆయనే గుణమైన భార్య విషయము అన్నది. మూడో భాగంలో పట్టున ఇంకా దేశంలో ఏం దొరికిందంటే వెండి దొరికిందంట. వెండి దేనికి సాదృశ్యం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 32:7-9 దాకా చదువుకుంటే నీ తండ్రి తోడబుట్టిన షెలోము కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి నాతో దూరుతున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని చెప్పాను. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడై హనామేలు యెహోవా మాట చెప్పున చెరసాల ప్రకారంలోనున్న నా యొద్దకు వచ్చి బెనామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనను నీవెలా జరుగువలేనని దాన్ని కొనుక్కోమని. ఇప్పుడు దాకా ఎందుకు చదివించాటే మూడో భాగం వచ్చేసరికి ఏంటన్నా తోబుట్టు దళముగా 10 గ్రాములు ఎండిచ్చి
రాసుకొని దాన్ని స్వాధీనం చేసుకోవాలి. బిడ్డల కొంచెం కట్టలు ఉంటాయి, బాగా మళ్ళీ చూస్తూ ఉన్నాను. తార్షీషులో ఎండి దొరికింది. ఎండి దేనికి సాదృశ్యమో ఎమోషన్లకు సాదృశ్యం. ఆ భూమి కొనుక్కున్నప్పుడు ఒకటి ఇమోషన్, 2 క్రయధనం, 3 ఎండి 10 తొలాలు ఎండిచ్చి పత్రం రాసుకొని స్వాధీనపరుచుకోవాలి. బాగా ఎన్నందుకు వందలా. అసలు ఇది ఎండి దేనికి చదువు? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 వచ్చేసరికి నేను ఎండి బంగమడి చేత పితృపరంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయవస్త్రముల చేత మీరు విమోచింపబడలేదని గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషముగు నిష్కలంకముగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడాలని మళ్ళీ చెప్పు. ఇక్కడ చెప్పండి. ఎండి బంగారుల చేత విమోచించబడలేదు కానీ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము చేత విమోచించబడలేదని నీకు తెలియదు. ఒకటి చేతులు, 2 రత్నము, 3 ఎండి. అక్కడ 3 భాగాలు తెలుసు. ఇంకొక భాగం ఉంది. అతని కలుపులో రక్త గోళముగా ఉన్నాడు. గోళం అంటే గుండ్రగా ఉంటుంది. నువ్వే గుండ్రగా ఉండాలి. ఇప్పుడు మనం 3 భాగాలు 3 గోళాలు చేస్తాం. మళ్ళీ చెబుతాం. 3 భాగాలు గిచ్చుకొని ఎదుర్కొచ్చావు. 3 గోళాల నుంచి మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. అందుకని 2వ వాక్యం రేకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనుక్కోబడెను. అక్కడ చక్కగా చెప్పాడు. 3వ ఆకాశానికి వెళ్ళుటాను చూసా. అసలు ఆకాశాలు ఎన్ని? ఒక్కటే మనమున్న భూమి. అది గుండ్రంగా ఉంది. ఈ భూమి మీద ఎవరు ఉన్నారు? ప్రపంచం అంతా కూడా ఈ గోళంలో ఉంది. పంటలు అన్నీ కూడా ఇక్కడి భూమి మీద దీన్ని భూగోళం అన్నారు. బిడ్డలారు, ఇది భూగోళం అన్నారు దీన్ని. రెండోది ఆకాశ గోళం అన్నారు. మాకు కొంచెం ఏమంది మాటలు బుల్ల దాపేనండి. ఉన్నది ఆకాశ గోళం అన్నాడు. ఆకాశ గోళములు ఏముండే వర్షం పుచ్చేది అక్కడి నుంచే వస్తుంది. మేఘము కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇంకేముంది? నక్షత్రాలు ఉన్నాయి అక్కడ. ఇంకేముంది? అక్కడ సూర్యుడు ఉన్నాడు. ఇంకేంది? అక్కడ చంద్రుడు ఉన్నాడు. మళ్ళీ చెబుతాయి ఆకాశ
గోడవలో దేవుడు అన్ని అంశాడు అక్కడ. మూడవ గోళము దాన్ని రక్షణ గోళం, గలిబిలి గోళం నుంచి శ్వాస అనే ప్రతి బిడ్డ రక్షణ గోళం రావాలి. రక్షణ పొందితివా నీ దీక్షణతో ఉంటివా, ఆత్మను పొందితివా, ఆ దేవుని చూచుటకై రెండవ రాకడకు క్రీస్తునిచ్చు. ఇది రక్షణ గోళం. బిడ్డలారా, ఈ రక్షణ గోళంలో ఎవరు వెళ్తారు? ముందు మయ్య వెళ్ళిపోయాడు, మయ్య అక్కడికి పోయాడు. ఆ రక్షణ గోళంలో ఆయన ఉన్నాడు. సిద్ధపడిన సంఘం నేను చెప్పింది రీతిగా ఇన్ని లోకంలో పను విడుచుకొని అక్కడికి వెళ్ళాలి. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్తారు? లోకములో ఉన్న అందరూ వెళ్ళారమ్మా. మీ అందరికీ నా వందనాలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనం చదువురా. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దాని మనస్సున పట్టరు. భక్తులైన వారు తీసుకొని చూడకుండా అందరి బాడు భక్తులలో వారికి భయము తీర్చులాము, భక్తి లేని వారికి భయంకరనాము యేసుక్రీస్తునాము. ఎంత మధురనాము యేసుక్రీస్తునాము. ఎంత పాడుకున్నా అంతులేని నామో, ఎంత పాడుకున్నా అంతులేని నామో, ఎంత సోదరులా చెంత చేస్తున్నామో యేసుక్రీస్తునాము. హల్లెలూయా. రక్షణ గోళంలో ఆయన అది శ్వాసము. ఇంకెవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు. ఇంకెవరు ఉంటారు? కోట్ల కొలది పూర్తులు ఉన్నారు. మాట అర్థమైందా? అంతమంది మూడవ గోళములో ఉన్నారు. లోకంలో ఉన్న నువ్వు నేను అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక ఆయన పాట పాడాడు. మాట చదివేపోయినా పాట ఇవ్వాలి. ముఖాలు పెట్టులా దగ్గసి సకావేడుగా మనిలా లక్కరా కకరా ముఖా పెట్టులా దగ్గసి సకావేడుగా మనిలా రెక్కలో అక్కర కూరావు. ఎక్కడైనా వాడ కనుకొని ఎక్కి వెళ్ళాడు. చక్కటి బయలువాడాడు. అక్కర కూరావి పాడము నరుల మగు మరణ వాడి
అది చైత్యము సోదర వేద సంగీ ముజోత గొటో బలము అలయా కొల్లగా పోదుము పలువేగల సంగీత లోదోత గొటో మనము ఎలయా కొల్లగా బలము గల ఏను దోచి పర్వపురతో రంగు ఎరపట కడుచుకొని పరిశుద్ధమగ కడికు మోక్షము పొందుకుందు బలవగలది ఉలలు నాటి పరమపురతో రంగు ఎరపట కడుచుకొని పరిశుద్ధమగ కడకి మోక్షము చేర్చుకుందుము ధరుణ్యమగోమలన వరి సాక్షవ స్వదామ హల్లెలూయా. భక్తులందరూ కూడా మేకబలి యజ్ఞము గుమ్మలే యెషయా గ్రంథము 60:8 మేఘము వలె ఎగయు గువ్వ వలెను గోళ్ళకు ఎగసి వచ్చిన వీరెవరు? ఇందంగా చెప్పానే రత్నాలేనమ్మా. మేఘమలి అగయు గువ్వ వలె గోళ్ళకి ఇడ్లీకి వచ్చి వెళ్ళాక పరమ ద్వారం పైన ఈ భక్తులందరి కోసము మనందరి కోసం కాసుకొని ఉంటాడంట. ఒక్క మాట చెప్పి చెప్తా. యోహాను సువార్త 10వ గొర్రెల పో ద్వారము నేను చెప్పండి. గొర్రెలో ఓ ద్వారము నేనే, నా గొర్రెలను నాశోగులు. హల్లెలూయా. ఆ గొర్రెలో పోయే ద్వారం దగ్గర యేసయ్యా మన కోసం కాల్చుకొని ఉంటాను. తిరిగి భక్తులంతా వచ్చినప్పుడు నీ కర్మలు గోళాకారంగా ఉన్నాను. నీ కర్మలు గోళాకారంగా ఉన్నాను. ఈ భక్తులు ఎప్పుడొచ్చారో అదివరకు మామూలు కూడా చేతులు అలాగే గోళ్ళంటే గుండ్రగా తప్పిపోయిన కొడుకు తల్లి ఎట్ట వాడుకున్నాడు. సిద్ధపడిన సంఘాన్ని అయ్యా దూరం దగ్గర నిలబడి భక్తులందరూ తీసుకొని వచ్చిన గోడలోకి తీసుకొని నా మాట సరిలేమైనా వాక్యం చెబుతానికి రావాలి కొడుకు రాకేషు సహాయం చేశాడు. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుటుంబాన్ని వాళ్ళని జీవించుగాక. పరమగీత గ్రంథం 5వ రాజ్యానికి వచ్చిన మాట ఒకడు ఆయన చేతులు ముద్దు పెట్టుకుని చేతి నీకు ముద్దు వచ్చే వరకు ముద్దు పెట్టుకుని చేతులు తన చేతులు వాటేసుకుని చేతి 2 రత్నం అని రాయబడి ఉంది.
ఎవరా లాజరుడు నా దేశంలో రత్నాలు వల్లి బంగారు ఈదులలో శృంగారముగ తిరిగి ఆచిదబోయ పొడొచ్చును 12 గుమ్మలో పట్నములోనే చేరి చేతిలప్పుడు చిన్న ప్రాణం చేసుకో అయ్యా ఎప్పుడు చచ్చిపోయాను అయ్యా మాట సరే లేకపోయాను బిడ్డలతో ఈరోజు పరమ గీత గ్రంథం 5:14 ఉంటుంది అక్కడ 4 భాగాలు చేసుకున్నాను వాక్యం ప్రతి బిడ్డ ఇది అనేక మందికి బాగా చెప్పినానా మేమందరం కూడా గంగ గోడలోకి లక్షణ గోడలోకి వచ్చి భక్తులుగా దారం దగ్గర నిలబడ్డాము వెళ్ళినప్పుడు అయ్యా మమ్మల్ని చచ్చిపోయి తప్పిపోయిన కొడుకుని ఎలాంటి వాటేసుకున్నాను నీవు ద్వారం దగ్గర ఉన్నప్పుడు అలాగే గువ్వలే వచ్చినప్పుడు అలాగే మమ్మల్ని చెప్పుతున్న నాకు ఏడుస్తున్న బిడ్డకి సాయం చేసిన రాజేష్ని ఆ కుటుంబాన్ని ఎర్రావోరు అలా ఇంటి పేరు ఎర్రావోరు ఆ ఇంటి పేరు అయ్యా ఆ ఇంటిలో ఉన్నప్పుడు బిడ్డల్ని ఆచరించి వశం తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. తండ్రికి మారే పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.